ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఒక 200 వరకు రెగ్యులర్ వెర్బ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. రెగ్యులర్ వెర్బ్స్ లోకి వెళ్ళబోయే ముందు అసలు వెర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసేటటువంటి పని కానివ్వండి, సబ్జెక్ట్ ఉన్నటువంటి స్థితిని కానీ తెలియజేసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం వెర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ వెర్బులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. రెగ్యులర్ వెర్బ్స్ అంటారు, అలానే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని కూడా అంటారు. మనం ఈ రోజు క్లాస్ లో రెగ్యులర్ వెర్బ్స్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ మీద ఫోకస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మనకి ఎవ్రీ వెర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. మనకున్నటువంటి వెర్బులు ఏవైతే ఉంటాయో ఆ వెర్బుల్లో ప్రతి వెర్బ్ కి కూడా 5 రకాల ఫార్మ్స్ అనేటటువంటివి ఉంటాయి. అవేంటి అని అంటే బేస్ ఫార్మ్, అలానే రెండవది పాస్ట్ టెన్స్ అని కానీ లేదంటే పాస్ట్ సింపుల్ అని కానీ చెప్తారు. అలానే వెర్బ్కు ఉన్నటువంటి మూడో ఫామ్ ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అని పిలుస్తారు. వెర్బ్కు ఉన్నటువంటి నాలుగో ఫామ్ ని పాస్ట్ పార్టిసిపుల్ అని పిలుస్తారు. వెర్బ్కు ఉన్నటువంటి ఐదో ఫామ్ ని థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పేసి పిలుస్తారు. వీటిని మనం షార్ట్ కట్ లో V1, V2, V3, V4, V5 అని పిలవడం జరుగుతుంది. V1 అంటే బేస్ ఫామ్ అని, V2 అంటే పాస్ట్ టెన్స్ అని కానీ లేదా పాస్ట్ సింపుల్ అని కానీ, V3 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని, V4 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని, V5 అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అని. ఇది ఏ సందర్భంలో వాడతాము అని అంటే హీ, షీ, ఇట్, అలానే పేర్లు ఏవైనా వచ్చినప్పుడు బేస్ ఫామ్ పక్కన ఎస్ కానీ పెట్టాల్సి వస్తుంది. దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మన యొక్క రెగ్యులర్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ లో ఇచ్చాను మీకు నేను. అంటే ఇవి ఏ సందర్భాల్లో V1, V2, V3, V4, V5 అనేటటువంటివి మనం సెంటెన్సెస్ లో వాడతామో ఒక టేబుల్ ఇచ్చి అలానే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ వీటిని వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. V1 అంటే బేస్ ఫామ్ ని ప్లేగా తీసుకున్నాను. ఇక్కడ ప్లే అంటే ఆడు అనేటటువంటి అర్థం. దీనికి V2 ఫామ్ ప్లేడ్ వస్తుంది, V3 ఫామ్ ప్లేడ్ వస్తుంది. అంటే ప్లే పక్కన ఈడి అనేటటువంటిది యాడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఇక్కడ క్లియర్ గా గమనించుకోండి. మనకి ఏదైతే బేస్ ఫామ్ ఉంటుందో ఆ బేస్ ఫామ్ పక్కన ఈడి వచ్చేటటువంటి వెర్బులు ఏవైతే ఉంటాయో వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, ప్లేయడ్, ప్లేయడ్, ప్లేయింగ్, ప్లేస్, కుక్, కుక్డ్, కుక్డ్, కుకింగ్, కుక్స్. అలా అంటే బేస్ ఫామ్ పక్కన ఈడి వచ్చేటటువంటి వెర్బులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ గో బేస్ ఫామ్, అది వెంట్, గాన్, గోయింగ్ ఇలా వస్తుంది అనమాట. అలానే ఈట్, ఏట్, ఈటెన్ అంటే బేస్ ఫామ్ లో మనకి ఏదైతే పదం వస్తుందో ఆ పదానికి ఇక్కడ ఈడి కాకుండా వేరు వేరు అర్థాలు వచ్చేటటువంటివి అంటే వేరువేరుగా పలికేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. ఈ రోజు మన కాన్సెప్ట్ రెగ్యులర్ వెర్బ్స్ కాబట్టి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ ప్లే ఉంది. ఇది ఏ సందర్భంలో V1 వాడతాం, ఏ సందర్భంలో V2, ఏ సందర్భంలో V3, ఏ సందర్భంలో V4, ఏ సందర్భంలో V5 వాడతామో మనం తెలుసుకున్నట్లయితే అసలు ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఎందుకు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో ఇది వాడేటటువంటి సందర్భాలు అనేటటువంటివి ఇంపార్టెంట్. ప్రస్తుతానికి వాటి మీద ఫోకస్ చేయండి. రైట్, ప్లే, ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఇది రెగ్యులర్ గా జరిగేటటువంటి సందర్భంలో మనం బేస్ ఫామ్ ని వాడటం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఐ ప్లేడ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడాను, ఆడటం అనేటటువంటిది జరిగిపోయింది. ఆ సందర్భంలో V2 ని వాడతారు. V3 ఎప్పుడు వాడతారో చూద్దాం. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడేశాను అంటే జస్ట్ రీసెంట్, ఈ క్షణానికి ముందు జరిగినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి సందర్భంలో V3ని వాడతారు. అలానే ప్యాసివ్ వాయిస్ సందర్భాల్లో కూడా దీన్ని వాడటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ముందు క్లాసెస్ లో ఇంకొంచెం డీటెయిల్ గా వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే V4 ఏ సందర్భంలో వాడతాం అంటే ప్లే పక్కన ఇంగ్ వచ్చేటటువంటి పదం ఏదైతే ఉందో దీన్ని ఒకసారి గమనించండి. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. అలానే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, గతంలో క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. అంటే జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో అది గతం కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్ కావచ్చు,
జరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో మనం V4ని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి V5 అనేది ఎక్కడ తీసుకుంటామో చూద్దాం. V5ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు అనేటటువంటిది మనం ఆల్రెడీ తెలుసుకున్నటువంటిది. జనరల్ గా హీ, షీ, ఇట్ అలానే పేర్లు ఏవైనా వచ్చినప్పుడు వాటి పక్కన బేస్ ఫామ్ పక్కన ఎస్ పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేకి ప్లేస్ వస్తుంది. అదే ఇక్కడ బేస్ ఫామ్ లో గో ఉందనుకోండి, ఇక్కడ గోస్ వస్తుంది. అంటే ఇక్కడ GOES వస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి, అంటే బేస్ ఫామ్ ని బేస్ చేసుకొని ఎస్ కానీ ఈఎస్ కానీ బేస్ ఫామ్ కి యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. ఈ V1 లో ఉన్నటువంటి దీనికి మధ్య వేరియేషన్ ఏం లేదు, రెండిటి అర్థం ఒకటే. కాకపోతే ఇక్కడ హీ అనేటటువంటిది వచ్చింది కాబట్టి బేస్ ఫామ్ పక్కన ఎస్ తీసుకున్నాం. అలానే షీ వచ్చినా, ఇట్ వచ్చినా, లేదంటే రాజు, రాము ఇటువంటి పేర్లు ఏవైనా వచ్చినా సరే ఇలానే తీసుకుంటాము. అలా కాకుండా వి, యు, దే ఇటువంటివి వచ్చాయనుకోండి, అప్పుడు మనం యాజ్ గా ప్లే గానే తీసుకుంటాము. వీటి గురించి నేను టెన్సెస్ లో ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కేవలం ఈ రోజు మీ ఫోకస్ అంతా కూడా ఓన్లీ రెగ్యులర్ వెర్బ్స్, అంటే వీటి గురించి మాత్రమే, ఇవి వాడేటటువంటి సందర్భాలు కాదు. ఒక ఐడియా ఇవ్వడం కోసం మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి ఇవి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. అలానే మరొకటి కుక్, దీనికి ఏమొస్తుంది, V2లో కుక్కుడు ఈడి యాడ్ అవుతుంది, V3లో కూడా ఈడి యాడ్ అవుతుంది. అలానే V4లో ఇంగ్ వచ్చింది, అలానే ఇక్కడ ఎస్ అనేటటువంటిది వచ్చింది. యు కుక్ ఫుడ్, మీరు ఆహారం వండుతారు. యు కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే, మీరు నిన్న ఆహారం వండారు. చూసారా, V2 అనేటటువంటిది గడిచిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలియజేసే సందర్భంలో V2ని వాడతాం. అలానే V3, యు హ్యావ్ కుక్డ్ ఫుడ్ జస్ట్ నౌ, మీరు ఇప్పుడే ఆహారాన్ని వండారు. అంటే జస్ట్ రీసెంట్ కంప్లీట్ అయినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి సందర్భంలో దీన్ని మనం V3ని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలానే V4, యు ఆర్ కుకింగ్ ఫుడ్, మీరు ఆహారాన్ని వండుతున్నారు, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటిది. అలానే షీ కుక్స్ ఫుడ్, ఆమె ఆహారాన్ని వండుతుంది. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి కుక్ పక్కన ఎస్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. అలానే ఈ రెండు ఎగ్జాంపుల్స్ ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరొక 200 రెగ్యులర్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఒక టేబుల్ ఫామ్ లో V1, V2, V3, V4 వీటిని మాత్రమే పెట్టి మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాటిని గమనించండి. V5 అనేటటువంటిది ఎక్కువగా మనం దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్పేటప్పుడు నేను ఇంకా డీటెయిల్ గా దీని గురించి చెప్తాను. అట్ ప్రెజెంట్ ఈ 4 మీద ఎక్కువగా ఫోకస్ చేసి మీకు 200 వెర్బల్ ఫామ్స్ ని ఇవ్వడం జరిగింది. వాటిని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి 200 పదాలు మీకు రాకపోవచ్చు. డైలీ అట్లీస్ట్ ఒక 10-20 నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కోర్సులో భాగంగా ఇప్పటికే మీకు ఒక 100 మస్కులిన్ వర్డ్స్ ఇచ్చాను, ఒక 300 వరకు జనరల్ వొకాబులరీ ఇచ్చాను. ప్రస్తుతం రెగ్యులర్ వెర్బ్స్ ఇస్తున్నాను, ఆ తర్వాత ఇర్రెగ్యులర్ వెర్బ్స్, అలానే యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ఇంకా ఏవైతే మీరు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడడానికి ఏదైతే వొకాబులరీ కావాలో దాదాపుగా ఒక 1000 వరకు మీకు వొకాబులరీ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ 1000 వొకాబులరీ తోటి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు. అలానే ఈ వొకాబులరీకి తోడు ఇంగ్లీష్ లో మీరు అనర్గళంగా మాట్లాడడానికి ఏవైతే గ్రామర్ రూల్స్ కావాలో అవన్నీ కూడా ఈ 60 డేస్ కోర్సులో భాగంగా మీకు నేను ఖచ్చితంగా అందిస్తాను. మీరు చేయవలసిందల్లా 100కి 100% నమ్మకంతో ఈ కోర్సుని ఫాలో అవ్వడం మాత్రమే. ఇక ఇప్పుడు మనం 200 వెర్బ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేను ఏదైతే V1 ఉందో దానికి తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చాను. V2, V3, V4 ఏదైతే ఉందో వాటిని చదువుతూ వాటిని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఈ యొక్క వెర్బ్ ఫామ్స్ని గమనించండి. యాక్సెప్ట్, అంగీకరించు. యాక్సెప్టెడ్ అంటే V2 జరిగిపోయినటువంటిది కదా, అంగీకరించను. V3 అనేటటువంటిది కూడా జస్ట్ కంప్లీట్ అయినటువంటిది కదా, కాబట్టి ఇక్కడ యాక్సెప్టెడ్ అంటే అంగీకరించను అనే అర్థం వస్తుంది. యాక్సెప్టింగ్ అంటే అంగీకరిస్తూ. అచీవ్ సాధించు, అచీవ్డ్ సాధించను, అచీవ్డ్ సాధించను, అచీవింగ్ సాధిస్తూ. యాడ్ జోడించు లేదా కలుపు అనేటటువంటి అర్థాల్లో తీసుకోవచ్చు. యాడెడ్ జోడించను, యాడెడ్ జోడించను, యాడింగ్ జోడిస్తూ. అడ్వైజ్ సలహా ఇవ్వు, అడ్వైజ్డ్ సలహా ఇచ్చను, అడ్వైజ్డ్ సలహా ఇచ్చను, అడ్వైజింగ్ సలహా ఇస్తూ. అగ్రీ అంగీకరించు,
అగ్రీడ్ అంగీకరించెను, అగ్రీడ్ అంగీకరించెను, అగ్రీయింగ్ అంగీకరిస్తూ. అలో అనుమతించు, అలౌడ్ అనుమతించెను, అలౌడ్ అనుమతించును, అలౌయింగ్ అనుమతిస్తూ. అనౌన్స్ ప్రకటించు, అనౌన్స్డ్ ప్రకటించను, అనౌన్స్డ్ ప్రకటించను, అనౌన్సింగ్ ప్రకటిస్తూ. అపోలజైజ్ క్షమాపణ చెప్పు, అపోలజైజ్డ్ క్షమాపణ చెప్పెను, అపోలజైజ్డ్ క్షమాపణ చెప్పెను, అపోలజైజింగ్ క్షమాపణ చెప్తూ. అపియర్ కనిపించు, అపియర్డ్ కనిపించెను, అపియర్డ్ కనిపించెను, అపియరింగ్ కనిపిస్తూ. అప్లై వర్తించు, అప్లైడ్ వర్తించెను, అప్లైడ్ వర్తించెను, అప్లయింగ్ వర్తిస్తూ. అప్రిషియేట్ ప్రశంసించు, అప్రిషియేటెడ్ ప్రశంసించెను, అప్రిషియేటెడ్ ప్రశంసించెను, అప్రిషియేటింగ్ ప్రశంసిస్తూ. అరేంజ్ ఏర్పాటు చేయు, అరేంజ్డ్ ఏర్పాటు చేసెను, అరేంజ్డ్ ఏర్పాటు చేసెను, అరేంజింగ్ ఏర్పాటు చేస్తూ. అరైవ్ చేరు, అరైవ్డ్ చేరెను, అరైవ్డ్ చేరెను, అరైవింగ్ చేరుతూ. ఆస్క్ అడుగు, ఆస్క్డ్ అడిగెను, ఆస్క్డ్ అడిగెను, ఆస్కింగ్ అడుగుతూ. అసిస్ట్ సహాయపడు లేదా సహాయం చేయి, అసిస్టెడ్ సహాయం చేసెను, అసిస్టెడ్ సహాయం చేసెను, అసిస్టింగ్ సహాయం చేస్తూ. అటాచ్ జత చేయు, అటాచ్డ్ జత చేసెను, అటాచ్డ్ జత చేసెను, అటాచింగ్ జత చేస్తూ. అటెంప్ట్ ప్రయత్నించు, అటెంప్టెడ్ ప్రయత్నించెను, అటెంప్టెడ్ ప్రయత్నించెను, అటెంప్టింగ్ ప్రయత్నిస్తూ. అటెండ్ హాజరవ్వు, అటెండెడ్ హాజరయ్యను, అటెండెడ్ హాజరయ్యను, అటెండింగ్ హాజరవుతూ. బిహేవ్ ప్రవర్తించు, బిహేవ్డ్ ప్రవర్తించెను, బిహేవ్డ్ ప్రవర్తించెను, బిహేవింగ్ ప్రవర్తిస్తూ. బిలీవ్ నమ్ము, బిలీవ్డ్ నమ్మెను, బిలీవ్డ్ నమ్మెను, బిలీవింగ్ నమ్ముతూ. బ్లెస్ దీవించు లేదా ఆశీర్వదించు, బ్లెస్డ్ ఆశీర్వదించెను, బ్లెస్డ్ ఆశీర్వదించెను, బ్లెస్సింగ్ ఆశీర్వదిస్తూ. బారో అప్పు తీసుకోవడం, బారోడ్ అప్పు తీసుకొనెను, బారోడ్ అప్పు తీసుకొనెను, బారోయింగ్ అప్పు తీసుకుంటూ. బాదర్ ఇబ్బంది పెట్టు లేదా బాధపడు, రెండు అర్థాల్లో వాడుకోవచ్చు. బాదర్డ్ ఇబ్బంది పెట్టెను, బాదర్డ్ ఇబ్బంది పెట్టెను, బాదరింగ్ ఇబ్బంది పెడుతూ. బ్రష్ తుడుచు లేదా తుడవడం, బ్రష్డ్ తుడిచెను, బ్రష్డ్ తుడిచెను, బ్రషింగ్ తుడుస్తూ. క్యాలిక్యులేట్ లెక్కించు, క్యాలిక్యులేటెడ్ లెక్కించెను, క్యాలిక్యులేటెడ్ లెక్కించెను, క్యాలిక్యులేటింగ్ లెక్కిస్తూ. కాల్ పిలుచు లేదా పిలవడం, కాల్డ్ పిలిచెను, కాల్డ్ పిలిచెను, కాలింగ్ పిలుస్తూ. చేంజ్ మార్చు, చేంజ్డ్ మార్చెను, చేంజ్డ్ మార్చెను, చేంజింగ్ మారుస్తూ. క్లీన్ శుభ్రం చేయు, క్లీన్డ్ శుభ్రం చేసెను, క్లీన్డ్ శుభ్రం చేసెను, క్లీనింగ్ శుభ్రం చేస్తూ. క్లైంబ్ ఎక్కుట, క్లైంబ్డ్ ఎక్కెను, క్లైంబ్డ్ ఎక్కెను, క్లైంబింగ్ ఎక్కుతూ. క్లోజ్ మూసివేయు, క్లోజ్డ్ మూసివేసెను, క్లోజ్డ్ మూసివేసెను, క్లోజింగ్ మూసివేస్తూ. కంపేర్ సరిపోల్చు లేదా పోల్చు, కంపేర్డ్ సరిపోల్చెను, కంపేర్డ్ సరిపోల్చెను, కంపేరింగ్ సరిపోలుస్తూ. కంప్లైన్ ఫిర్యాదు చేయు, కంప్లైన్డ్ ఫిర్యాదు చేసెను, కంప్లైన్డ్ ఫిర్యాదు చేసెను, కంప్లైనింగ్ ఫిర్యాదు చేస్తూ. కుక్ వండు, కుక్డ్ వండెను, కుక్డ్ వండెను, కుకింగ్ వండుతూ. కౌంట్ లెక్కించు, కౌంటెడ్ లెక్కించెను, కౌంటెడ్ లెక్కించెను, కౌంటింగ్ లెక్కిస్తూ. క్రాస్ దాటు, క్రాస్డ్ దాటెను, క్రాస్డ్ దాటెను, క్రాసింగ్ దాటుతూ. డ్యామేజ్ హాని చేయు, డ్యామేజ్డ్ హాని చేసెను, డ్యామేజ్డ్ హాని చేసెను, డ్యామేజింగ్ హాని చేస్తూ. డిసైడ్ నిర్ణయించు, డిసైడెడ్ నిర్ణయించెను, డిసైడెడ్ నిర్ణయించెను, డిసైడింగ్ నిర్ణయిస్తూ. డెలివర్ పంపు లేదా పంపడం, డెలివర్డ్ పంపెను, డెలివర్డ్ పంపెను, డెలివరింగ్ పంపుతూ. డిస్క్రైబ్ వివరించు, డిస్క్రైబ్డ్ వివరించెను, డిస్క్రైబ్డ్ వివరించెను, డిస్క్రైబింగ్ వివరిస్తూ. డిస్కవర్ కనుగొను, డిస్కవర్డ్ కనుగొనెను, డిస్కవర్డ్ కనుగొనెను, డిస్కవరింగ్ కనుగొంటూ. డ్రాప్ పడవేయు, డ్రాప్డ్ పడవేసెను, డ్రాప్డ్ పడవేసెను, డ్రాపింగ్ పడవేస్తూ.
ఎంకరేజ్ ప్రోత్సహించు, ఎంకరేజ్డ్ ప్రోత్సహించను, ఎంకరేజ్డ్ ప్రోత్సహించను, ఎంకరేజింగ్ ప్రోత్సహిస్తూ. ఎంజాయ్ ఆనందించు, ఎంజాయిడ్ ఆనందించను, ఎంజాయిడ్ ఆనందించను, ఎంజాయింగ్ ఆనందిస్తూ. ఎక్స్ప్లెయిన్ వివరించు, ఎక్స్ప్లెయిన్డ్ వివరించను, ఎక్స్ప్లెయిన్డ్ వివరించను, ఎక్స్ప్లెయినింగ్ వివరిస్తూ. ఫినిష్ పూర్తి చేయు లేదా ముగించు, ఫినిష్డ్ ముగించను, ఫినిష్డ్ ముగించను, ఫినిషింగ్ ముగిస్తూ. ఫాలో అనుసరించు, ఫాలోడ్ అనుసరించను, ఫాలోడ్ అనుసరించను, ఫాలోయింగ్ అనుసరిస్తూ. ఫామ్ రూపకల్పన చేయు లేదంటే రూపమిచ్చు, ఫార్మ్డ్ రూపకల్పన చేసను, ఫార్మ్డ్ రూపకల్పన చేసను, ఫార్మింగ్ రూపకల్పన చేస్తూ. గెస్ ఊహించు, గెస్డ్ ఊహించను, గెస్డ్ ఊహించను, గెస్సింగ్ ఊహిస్తూ. హెల్ప్ సహాయం చేయు, హెల్ప్డ్ సహాయం చేసను, హెల్ప్డ్ సహాయం చేసను, హెల్పింగ్ సహాయం చేస్తూ. హోప్ ఆశించు, హోప్డ్ ఆశించను, హోప్డ్ ఆశించను, హోపింగ్ ఆశిస్తూ. ఇంక్రీజ్ పెంచు, ఇంక్రీజ్డ్ పెంచను, ఇంక్రీజ్డ్ పెంచను, ఇంక్రీజింగ్ పెంచుతూ. జాయిన్ చేరడం లేదా చేరు, జాయిన్డ్ చేరెను, జాయిన్డ్ చేరెను, జాయినింగ్ చేరుస్తూ. జంప్ దూకడం లేదా దూకు, జంప్డ్ దూకెను, జంప్డ్ దూకెను, జంపింగ్ దూకుతూ. కిల్ చంపు, కిల్డ్ చంపెను, కిల్డ్ చంపెను, కిల్లింగ్ చంపుతూ. కిస్ ముద్దు పెట్టు, కిస్డ్ ముద్దు పెట్టెను, కిస్డ్ ముద్దు పెట్టెను, కిస్సింగ్ ముద్దు పెడుతూ. లాఫ్ నవ్వు, లాఫ్డ్ నవ్వెను, లాఫ్డ్ నవ్వెను, లాఫింగ్ నవ్వుతూ. లెర్న్ నేర్చుకొను, లెర్నడ్ నేర్చుకొనను, లెర్నడ్ నేర్చుకొనను. వీటికి లెంట్ లెంట్ అని కూడా వస్తుంది, మనకి ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్లో అలా వస్తుంది. ఇక్కడ లెర్నడ్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లెర్నింగ్ నేర్చుకుంటూ. లిజన్ విను, లిజనడ్ వినను, లిజనడ్ వినను, లిజనింగ్ వింటూ. లివ్ జీవించు, లివ్డ్ జీవించను, లివ్డ్ జీవించను, లివింగ్ జీవిస్తూ. లుక్ చూచు లేదా చూడు, లుక్డ్ చూచెను, లుక్డ్ చూచెను, లుకింగ్ చూస్తూ. లవ్ ప్రేమించు, లవ్డ్ ప్రేమించను, లవ్డ్ ప్రేమించను, లవింగ్ ప్రేమిస్తూ. మూవ్ కదులు లేదా కదలిక చేయి, మూవ్డ్ కదిలెను, మూవ్డ్ కదిలెను, మూవింగ్ కదులుతూ. నీడ్ అవసరమవు, నీడెడ్ అవసరమయ్యను, నీడెడ్ అవసరమయ్యను, నీడింగ్ అవసరమవుతూ. ఓపెన్ తెరుచు, ఓపెన్డ్ తెరిచెను, ఓపెన్డ్ తెరిచెను, ఓపెనింగ్ తెరుస్తూ. పెయింట్ రంగు వేయు, పెయింటెడ్ రంగు వేసును, పెయింటెడ్ రంగు వేసును, పెయింటింగ్ రంగు వేస్తూ. పాస్ దాటిపోవు, పాస్డ్ దాటిపోయాను, పాస్డ్ దాటిపోయాను, పాసింగ్ దాటిపోతూ. ప్రే ప్రార్థించు, ప్రేయడ్ ప్రార్థించను, ప్రేయడ్ ప్రార్థించను, ప్రేయింగ్ ప్రార్థిస్తూ. ప్రిఫర్ ఇష్టపడు, ప్రిఫర్డ్ ఇష్టపడెను, ప్రిఫర్డ్ ఇష్టపడెను, ప్రిఫరింగ్ ఇష్టపడుతూ. ప్రిపేర్ సిద్ధం చేయు, ప్రిపేర్డ్ సిద్ధం చేసిన, ప్రిపేర్డ్ సిద్ధం చేసిన, ప్రిపేరింగ్ సిద్ధం చేస్తూ. ప్రామిస్ వాగ్దానం చేయు, ప్రామిస్డ్ వాగ్దానం చేసిన, ప్రామిస్డ్ వాగ్దానం చేసిన, ప్రామిసింగ్ వాగ్దానం చేస్తూ. రైన్ వర్షం పడు, రైన్డ్ వర్షం పడెను, రైన్డ్ వర్షం పడెను, రైనింగ్ వర్షం పడుతూ. రీచ్ చేరడం లేదా చేరుట, రీచ్డ్ చేరెను, రీచ్డ్ చేరెను, రీచింగ్ చేరుకుంటూ. రిసీవ్ అందుకోవడం, రిసీవ్డ్ అందుకొనెను, రిసీవ్డ్ అందుకొనెను, రిసీవింగ్ అందుకుంటూ. రిమెంబర్ గుర్తు చేసుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం, రిమెంబర్డ్ గుర్తు చేసుకొను, రిమెంబర్డ్ గుర్తు చేసుకొను, రిమెంబరింగ్ గుర్తు చేసుకుంటూ. రిపీట్ మళ్ళీ చెప్పు లేదా తిరిగి చెప్పు, రిపీటెడ్ మళ్ళీ చెప్పను, రిపీటెడ్ మళ్ళీ చెప్పను, రిపీటింగ్ మళ్ళీ చెప్తూ. రిప్లై తిరిగి సమాధానం ఇవ్వటం, రిప్లైడ్ తిరిగి సమాధానం ఇచ్చను లేదా సమాధానం చెప్పను, రిప్లైడ్ సమాధానం ఇచ్చను, రిప్లైయింగ్ సమాధానం ఇస్తూ. రిటర్న్ తిరిగి రావడం లేదా తిరిగి వచ్చు, రిటర్న్డ్ తిరిగి వచ్చును, రిటర్న్డ్ తిరిగి వచ్చును, రిటర్నింగ్ తిరిగి వస్తూ. సేవ్ దాచిపెట్టు, సేవ్డ్ దాచిపెట్టను, సేవ్డ్ దాచిపెట్టను, సేవింగ్ దాచిపెడుతూ. స్కేర్ భయపెట్టు లేదా భయపడు, స్కేర్డ్ భయపడెను, స్కేర్డ్ భయపడెను, స్కేరింగ్ భయపడుతూ. సెర్చ్ శోధించు లేదా వెతుకు, సెర్చ్డ్ శోధించను, సెర్చ్డ్ శోధించను, సెర్చింగ్ శోధిస్తూ. షో చూపు,
షోడ్ చూపెను, షోడ్ చూపెను, షోయింగ్ చూపిస్తూ. స్మెల్ వాసన చూచు, స్మెల్డ్ వాసన చూచును, స్మెల్డ్ వాసన చూచును, స్మెల్లింగ్ వాసన చూస్తూ. స్మైల్ నవ్వు, స్మైల్డ్ నవ్వెను, స్మైల్డ్ నవ్వెను, స్మైలింగ్ నవ్వుతూ. స్మోక్ పొగత్రాగు, స్మోక్డ్ పొగత్రాగెను, స్మోక్డ్ పొగత్రాగెను, స్మోకింగ్ పొగత్రాగుతూ. స్టార్ట్ ప్రారంభించు, స్టార్టెడ్ ప్రారంభించను, స్టార్టెడ్ ప్రారంభించను, స్టార్టింగ్ ప్రారంభిస్తూ. స్టే ఉండు, స్టేయిడ్ ఉండెను, స్టేయిడ్ ఉండెను, స్టేయింగ్ ఉంటూ. స్టాప్ ఆపు లేదా ఆగు, స్టాప్డ్ ఆగెను, స్టాప్డ్ ఆగెను, స్టాపింగ్ ఆగుతూ. స్టడీ చదువు, స్టడీడ్ చదివెను, స్టడీడ్ చదివెను, స్టడీయింగ్ చదువుతూ. టాక్ మాట్లాడు, టాక్డ్ మాట్లాడెను, టాక్డ్ మాట్లాడెను, టాకింగ్ మాట్లాడుతూ. టెస్ట్ పరీక్షించు, టెస్టెడ్ పరీక్షించను, టెస్టెడ్ పరీక్షించను, టెస్టింగ్ పరీక్షిస్తూ. ట్రావెల్ ప్రయాణించు, ట్రావెల్డ్ ప్రయాణించును, ట్రావెల్డ్ ప్రయాణించును, ట్రావెలింగ్ ప్రయాణిస్తూ. ట్రై ప్రయత్నించు, ట్రైడ్ ప్రయత్నించును, ట్రైడ్ ప్రయత్నించును, ట్రయింగ్ ప్రయత్నిస్తూ. టర్న్ తిప్పు, టర్న్డ్ తిప్పెను, టర్న్డ్ తిప్పెను, టర్నింగ్ తిప్పుతూ. యూజ్ ఉపయోగించు, యూజ్డ్ ఉపయోగించును, యూజ్డ్ ఉపయోగించును, యూజింగ్ ఉపయోగిస్తూ. వెయిట్ వేచి చూడు లేదా వేచి ఉండు, వెయిటెడ్ వేచి చూసెను, వెయిటెడ్ వేచి చూసెను, వెయిటింగ్ వేచి చూస్తూ. వాక్ నడుచు, వాక్డ్ నడిచెను, వాక్డ్ నడిచెను, వాకింగ్ నడుస్తూ. వాంట్ కోరుకొను, వాంటెడ్ కోరుకొనెను, వాంటెడ్ కోరుకొనెను, వాంటింగ్ కోరుకుంటూ. వాష్ కడుగు, వాష్డ్ కడిగెను, వాష్డ్ కడిగెను, వాషింగ్ కడుగుతూ. వర్క్ పనిచేయి, వర్క్డ్ పనిచేసిన, వర్క్డ్ పనిచేసిన, వర్కింగ్ పనిచేస్తూ. వర్రీ ఆందోళన చెందు లేదా బాధపడు, వర్రీడ్ బాధపడెను, వర్రీడ్ బాధపడెను, వరీయింగ్ బాధపడుతూ. ఎల్ అరవడు అంటే ఏదైనా బాధలో ఉన్నప్పుడు అరిచేటటువంటిది అనమాట. ఏలెడ్ అరిచెను, ఏలెడ్ అరిచెను, ఎల్లింగ్ అరుస్తూ. విజిట్ సందర్శించు, విజిటెడ్ సందర్శించను, విజిటెడ్ సందర్శించను, విజిటింగ్ సందర్శిస్తూ. వార్న్ హెచ్చరించు, వార్న్డ్ హెచ్చరించను, వార్న్డ్ హెచ్చరించను, వార్నింగ్ హెచ్చరిస్తూ. టేస్ట్ రుచి చూచు, టేస్ట్డ్ రుచి చూచెను, టేస్ట్డ్ రుచి చూచెను, టేస్టింగ్ రుచి చూస్తూ. సర్ప్రైజ్ ఆశ్చర్యపడు లేదా ఆశ్చర్యపడు, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపడెను, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపడెను, సర్ప్రైజింగ్ ఆశ్చర్యపడుతూ. సపోర్ట్ మద్దతివ్వు, సపోర్టెడ్ మద్దతిచ్చును, సపోర్టెడ్ మద్దతిచ్చును, సపోర్టింగ్ మద్దతిస్తూ. సప్లై సరఫరా చేయు, సప్లైడ్ సరఫరా చేసిన, సప్లైడ్ సరఫరా చేసిన, సప్లయింగ్ సరఫరా చేస్తూ. థ్యాంక్ ధన్యవాదాలు చెప్పు, థ్యాంక్డ్ ధన్యవాదాలు చెప్పను, థ్యాంక్డ్ ధన్యవాదాలు చెప్పను, థ్యాంకింగ్ ధన్యవాదాలు చెప్తూ. ట్రైన్ శిక్షణ ఇవ్వు, ట్రైన్డ్ శిక్షణ ఇచ్చును, ట్రైన్డ్ శిక్షణ ఇచ్చును, ట్రైనింగ్ శిక్షణ ఇస్తూ. ట్రీట్ వ్యవహరించు, ట్రీటెడ్ వ్యవహరించును, ట్రీటెడ్ వ్యవహరించును, ట్రీటింగ్ వ్యవహరిస్తూ. ట్రస్ట్ విశ్వసించు, ట్రస్టెడ్ విశ్వసించును, ట్రస్టెడ్ విశ్వసించును, ట్రస్టింగ్ విశ్వసిస్తూ. యూజ్ ఉపయోగించు, యూజ్డ్ ఉపయోగించును, యూజ్డ్ ఉపయోగించును, యూజింగ్ ఉపయోగిస్తూ. విజిట్ సందర్శించు, విజిటెడ్ సందర్శించును, విజిటెడ్ సందర్శించును, విజిటింగ్ సందర్శిస్తూ. వెయిట్ వేచి ఉండు, వెయిటెడ్ వేచి ఉండెను, వెయిటెడ్ వేచి ఉండెను, వెయిటింగ్ వేచి చూస్తూ. వాక్ నడుచు, వాక్డ్ నడిచెను, వాక్డ్ నడిచెను, వాకింగ్ నడుస్తూ. వాంట్ కోరుకొను, వాంటెడ్ కోరుకొనెను, వాంటెడ్ కోరుకొనెను, వాంటింగ్ కోరుకుంటూ. వాచ్ చూచు, వాచ్డ్ చూచెను, వాచ్డ్ చూచెను, వాచింగ్ చూస్తూ. వర్క్ పనిచేయు, వర్క్డ్ పనిచేసెను, వర్క్డ్ పనిచేసెను, వర్కింగ్ పనిచేస్తూ. వర్రీ ఆందోళన చెందు, వర్రీడ్ ఆందోళన చెందు లేదా బాధపడాను, వర్రీడ్ బాధపడెను, వర్రీయింగ్ బాధపడుతూ. అడ్మైర్ మెచ్చుకొను, అడ్మైర్డ్ మెచ్చుకొనెను, అడ్మైర్డ్ మెచ్చుకొను, అడ్మైరింగ్ మెచ్చుకుంటూ. ఆన్సర్ జవాబివ్వు, ఆన్సర్డ్ జవాబిచ్చును, ఆన్సర్డ్ జవాబిచ్చును, ఆన్సరింగ్ జవాబిస్తూ. బ్యాలెన్స్ సమతుల్యం చేయు, బ్యాలెన్స్డ్ సమతుల్యం చేస్తును, బ్యాలెన్స్డ్ సమతుల్యం చేస్తును, బ్యాలెన్సింగ్ సమతుల్యం చేస్తూ. బాత్ స్నానం చేయు, బాత్డ్ స్నానం చేస్తూ, స్నానం చేస్తును, బాత్డ్ స్నానం చేస్తును, బాతింగ్ స్నానం చేస్తూ.
బాయిల్ మరిగించు, బాయిల్డ్ మరిగించను, బాయిల్డ్ మరిగించను, బాయిలింగ్ మరిగిస్తూ. బ్రీత్ శ్వాస తీసుకోను, బ్రీత్డ్ శ్వాస తీసుకోను, బ్రీత్డ్ శ్వాస తీసుకొనెను, బ్రీతింగ్ శ్వాస తీసుకుంటూ. బర్న్ కాల్చు, బర్న్డ్ కాల్చెను, బర్న్డ్ కాల్చెను, బర్నింగ్ కాలుస్తూ. కేర్ శ్రద్ధ వహించు, కేర్డ్ శ్రద్ధ వహించను, కేరింగ్ శ్రద్ధ వహిస్తూ. చేంజ్ మార్చు, చేంజ్డ్ మార్చను, చేంజ్డ్ మార్చను, చేంజింగ్ మారుస్తూ. కలెక్ట్ సేకరించు, కలెక్టెడ్ సేకరించను, కలెక్టెడ్ సేకరించను, కలెక్టింగ్ సేకరిస్తూ. కరెక్ట్ సరిచేయు, కరెక్టెడ్ సరిచేసిన, కరెక్టెడ్ సరిచేసిన, కరెక్టింగ్ సరిచేస్తూ. కాఫ్ దగ్గు, దగ్గుట, కాఫ్డ్ దగ్గెను, కాఫ్డ్ దగ్గెను, కాఫింగ్ దగ్గుతూ. కౌంట్ లెక్కించు, కౌంటెడ్ లెక్కించను, కౌంటెడ్ లెక్కించను, కౌంటింగ్ లెక్కిస్తూ. కవర్ కప్పుట లేదా కప్పు, కవర్డ్ కప్పెను, కవర్డ్ కప్పెను, కవరింగ్ కప్పుతూ. క్రాష్ ఢీకొను, క్రాష్డ్ ఢీకొనెను, క్రాష్డ్ ఢీకొనెను, క్రాషింగ్ ఢీకొంటూ. క్రియేట్ సృష్టించు, క్రియేటెడ్ సృష్టించను, క్రియేటెడ్ సృష్టించను, క్రియేటింగ్ సృష్టిస్తూ. క్రై ఏడ్చు, క్రైడ్ ఏడ్చెను, క్రైడ్ ఏడ్చెను, క్రయింగ్ ఏడుస్తూ. డిసైడ్ నిర్ణయించు లేదా నిర్ణయించుట, డిసైడెడ్ నిర్ణయించును, డిసైడెడ్ నిర్ణయించును, డిసైడింగ్ నిర్ణయిస్తూ. డిపెండ్ ఆధారపడు, డిపెండెడ్ ఆధారపడెను, డిపెండెడ్ ఆధారపడెను, డిపెండింగ్ ఆధారపడుతూ. డిస్ట్రాయ్ ధ్వంసం చేయు, డిస్ట్రాయిడ్ ధ్వంసం చేసిన, డిస్ట్రాయిడ్ ధ్వంసం చేసిన, డిస్ట్రాయింగ్ ధ్వంసం చేస్తూ. డెవలప్ అభివృద్ధి చేయు, డెవలప్డ్ అభివృద్ధి చేసిన, డెవలప్డ్ అభివృద్ధి చేసిన, డెవలపింగ్ అభివృద్ధి చేస్తూ. డిస్కవర్ కనుగొను లేదా కనుగొనడం, డిస్కవర్డ్ కనుగొనెను, డిస్కవర్డ్ కనుగొనెను, డిస్కవరింగ్ కనుగొంటూ. డిస్కస్ చర్చించు, డిస్కస్డ్ చర్చించను, డిస్కస్డ్ చర్చించను, డిస్కసింగ్ చర్చిస్తూ. డివైడ్ విభజించు, డివైడెడ్ విభజించను, డివైడెడ్ విభజించను, డివైడింగ్ విభజిస్తూ. డౌట్ సందేహించు, డౌటెడ్ సందేహించను, డౌటెడ్ సందేహించను, డౌటింగ్ సందేహిస్తూ. డ్రాప్ పడవేయు, డ్రాప్డ్ పడవేసిన, డ్రాప్డ్ పడవేసిన, డ్రాపింగ్ పడవేస్తూ. డ్రై పొడి చేయు, డ్రైడ్ పొడి చేసిన, డ్రైడ్ పొడి చేసిన, డ్రైయింగ్ పొడి చేస్తూ. ఎర్న్ సంపాదించు, ఎర్నడ్ సంపాదించను, ఎర్నడ్ సంపాదించను, ఎర్నింగ్ సంపాదిస్తూ. ఎడ్యుకేట్ విద్యా ప్రదానం చేయు లేదా తెలియచేయు లేదా విద్యాభ్యాసం చేయు, ఇలా రకరకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ విద్యాభ్యాసం చేసను లేదా విద్యా ప్రదానం చేసను లేదా తెలియచేసను. ఎడ్యుకేటెడ్ విద్యా ప్రదానం చేసను, ఎడ్యుకేటింగ్ విద్యా ప్రదానం చేస్తూ. ఎంజాయ్ ఆనందించు, ఎంజాయిడ్ ఆనందించను, ఎంజాయిడ్ ఆనందించను, ఎంజాయింగ్ ఆనందిస్తూ. ఫెయిల్ విఫలమవు, ఫెయిల్డ్ విఫలమయ్యను, ఫెయిల్డ్ విఫలమయ్యను, ఫెయిలింగ్ విఫలమవుతూ. ఫియర్ భయపడు, ఫియర్డ్ భయపడెను, ఫియర్డ్ భయపడెను, ఫియరింగ్ భయపడుతూ. ఫిల్ నింపు, ఫిల్డ్ నింపెను, ఫిల్డ్ నింపెను, ఫిల్లింగ్ నింపుతూ. ఫిట్ సరిపోవు, ఫిట్టెడ్ సరిపోయెను, ఫిట్టెడ్ సరిపోయెను, ఫిట్టింగ్ సరిపోతూ. ఫిక్స్ సరిచేయు, ఫిక్స్డ్ సరిచేసును, ఫిక్స్డ్ సరిచేసును, ఫిక్సింగ్ సరిచేస్తూ. ఫ్రై వేయించు, ఫ్రైడ్ వేయించును, ఫ్రైడ్ వేయించును, ఫ్రైయింగ్ వేయిస్తూ. గెయిన్ పొందు, గెయిన్డ్ పొందెను, గెయిన్డ్ పొందెను, గెయినింగ్ పొందుతూ. గ్యాదర్ సేకరించు, గ్యాదర్డ్ సేకరించను, గ్యాదర్డ్ సేకరించును, గ్యాదరింగ్ సేకరిస్తూ. హ్యాపెన్ సంభవించు లేదా జరుగు, హ్యాపెనడ్ జరిగెను, హ్యాపెనడ్ జరిగెను, హ్యాపెనింగ్ జరుగుతూ. హేట్ ద్వేషించు, హేటెడ్ ద్వేషించను, హేటెడ్ ద్వేషించను, హేటింగ్ ద్వేషిస్తూ. హియర్ విను, హర్డ్ వినును, హర్డ్ వినును, హియరింగ్ వింటూ. హగ్ ఆలింగనం చేసుకును లేదా కౌగిలించుకొను, హగ్డ్ కౌగిలించుకొనెను, హగ్డ్ కౌగిలించుకొనెను, హగ్గింగ్ కౌగిలించుకుంటూ. ఐడెంటిఫై గుర్తించు, ఐడెంటిఫైడ్ గుర్తించను, ఐడెంటిఫైడ్ గుర్తించును, ఐడెంటిఫైయింగ్ గుర్తిస్తూ. ఇమాజిన్ ఊహించు, ఇమాజిన్డ్ ఊహించను, ఇమాజిన్డ్ ఊహించను, ఇమాజినింగ్ ఊహిస్తూ. ఇంప్రూవ్ అభివృద్ధిపరచు లేదా మెరుగుపరచు, ఇంప్రూవ్డ్ మెరుగుపరచను, ఇంప్రూవ్డ్ మెరుగుపరచను, ఇంప్రూవింగ్ మెరుగుపరుస్తూ. ఇంక్లూడ్ చేర్చు, ఇంక్లూడెడ్ చేర్చను, ఇంక్లూడెడ్ చేర్చను, ఇంక్లూడింగ్ చేరుస్తూ.
ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేయు, ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రభావితం చేసను, ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రభావితం చేసను, ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రభావితం చేస్తూ. ఇన్ఫార్మ్ తెలియచేయు, ఇన్ఫార్మ్డ్ తెలియచేసను, ఇన్ఫార్మ్డ్ తెలియజేసను, ఇన్ఫార్మింగ్ తెలియజేస్తూ. ఇంటెండ్ ఉద్దేశించు, ఇంటెండెడ్ ఉద్దేశించను, ఇంటెండెడ్ ఉద్దేశించను, ఇంటెండింగ్ ఉద్దేశిస్తూ. ఇంట్రడ్యూస్ పరిచయం చేయు, ఇంట్రడ్యూస్డ్ పరిచయం చేసను, ఇంట్రడ్యూస్డ్ పరిచయం చేసను, ఇంట్రడ్యూసింగ్ పరిచయం చేస్తూ. ఇన్వెంట్ ఆవిష్కరించు, ఇన్వెంటెడ్ ఆవిష్కరించును, ఇన్వెంటెడ్ ఆవిష్కరించును, ఇన్వెంటింగ్ ఆవిష్కరిస్తూ. ఇన్వైట్ ఆహ్వానించు, ఇన్వైటెడ్ ఆహ్వానించును, ఇన్వైటెడ్ ఆహ్వానించును, ఇన్వైటింగ్ ఆహ్వానిస్తూ. ఇన్వాల్వ్ పాల్గొను, ఇన్వాల్వ్డ్ పాల్గొనెను, ఇన్వాల్వ్డ్ పాల్గొనెను, ఇన్వాల్వింగ్ పాల్గొంటూ. నాక్ తట్టి లేదా తట్టుట, నాక్డ్ తట్టెను, నాక్డ్ తట్టెను, నాకింగ్ తడుతూ. అంటే ఏదన్నా డోర్ని కానీ ఇట్లా ఇట్లా శబ్దం చేస్తుంటారు కదా డోర్ మీద, అటువంటి దాన్ని తట్టుట అంటారు. లైక్ ఇష్టపడు, లైక్డ్ ఇష్టపడెను, లైక్డ్ ఇష్టపడెను, లైకింగ్ ఇష్టపడుతూ. మెయింటైన్ నిర్వహించు, మెయింటైన్డ్ నిర్వహించను, మెయింటైన్డ్ నిర్వహించును, మెయింటైనింగ్ నిర్వహిస్తూ. మేనేజ్ నిర్వహించు, మేనేజ్డ్ నిర్వహించును, మేనేజ్డ్ నిర్వహించును, మేనేజింగ్ నిర్వహిస్తూ. మ్యారీ వివాహం చేసుకోను లేదా వివాహం. అంటే ఇది మనం నౌన్ కింద తీసుకున్నాం అనుకోండి వివాహం అని వస్తుంది, ఒకవేళ వెర్బ్ కింద తీసుకుంటే వివాహం చేసుకోను అని వస్తుంది. మ్యారీడ్ వివాహం చేసుకోను, మ్యారీడ్ వివాహం చేసుకోను, మ్యారీయింగ్ వివాహం చేసుకుంటూ. మ్యాచ్ సరిపోల్చు, మ్యాచ్డ్ సరిపోల్చను, మ్యాచ్డ్ సరిపోల్చను, మ్యాచింగ్ సరిపోలుస్తూ. మెజర్ కొలుచు లేదా కొలువు, మెజర్డ్ కొలిచెను, మెజర్డ్ కొలిచెను, మెజరింగ్ కొలుస్తూ. మిస్ అంటే మిస్ అవ్వడం లేదా తప్పిపోవడం, మిస్డ్ తప్పిపోయాను, మిస్డ్ తప్పిపోయాను, మిస్సింగ్ తప్పిపోతూ. నోటీస్ గమనించు, నోటీస్డ్ గమనించును, నోటీస్డ్ గమనించును, నోటీసింగ్ గమనిస్తూ. ఆర్గనైజ్ నిర్వహించు, ఆర్గనైజ్డ్ నిర్వహించును, ఆర్గనైజ్డ్ నిర్వహించును, ఆర్గనైజింగ్ నిర్వహిస్తూ. ఓన్ సొంతం చేసుకోను, ఓన్డ్ సొంతమయ్యను, ఓన్డ్ సొంతమయ్యను లేదా సొంతం చేసుకోను, ఓనింగ్ సొంతం చేసుకుంటూ లేదా సొంతమవుతూ. పార్టిసిపేట్ పాల్గొను, పార్టిసిపేటెడ్ పాల్గొనెను, పార్టిసిపేటెడ్ పాల్గొనెను, పార్టిసిపేటింగ్ పాల్గొంటూ. ప్లే ఆడు, ప్లేడ్ ఆడెను, ప్లేడ్ ఆడెను, ప్లేయింగ్ ఆడుతూ. ప్రివెంట్ నిరోధించు, ప్రివెంటెడ్ నిరోధించును, ప్రివెంటెడ్ నిరోధించును, ప్రివెంటింగ్ నిరోధిస్తూ. ప్రొడ్యూస్ ఉత్పత్తి, ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి లేదా ఉత్పత్తి చేయి, ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి చేసిన, ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి చేసిన లేదా ఉత్పత్తి అయ్యను, ప్రొడ్యూసింగ్ ఉత్పత్తి అవుతూ. ప్రొటెక్ట్ రక్షించు, ప్రొటెక్టెడ్ రక్షించును, ప్రొటెక్టెడ్ రక్షించును, ప్రొటెక్టింగ్ రక్షిస్తూ. ప్రూవ్ నిరూపించు లేదా నిరూపించుట, ప్రూవ్డ్ నిరూపించును, ప్రూవ్డ్ నిరూపించును, ప్రూవింగ్ నిరూపిస్తూ. పుల్ లాగు, పుల్డ్ లాగెను, పుల్డ్ లాగెను, పుల్లింగ్ లాగుతూ లేదా తీస్తూ అనేటటువంటి అర్థాల్లో కూడా వస్తుంది. పుష్ అంటే తోసు లేదా తోయు, పుష్డ్ తోసెను, పుష్డ్ తోసెను, పుషింగ్ తోస్తూ. క్వాలిఫై అర్హత పొందు, క్వాలిఫైడ్ అర్హత పొందును, క్వాలిఫైడ్ అర్హత పొందును, క్వాలిఫైయింగ్ అర్హత పొందుతూ. క్వశ్చన్ ప్రశ్నించు, క్వశ్చన్డ్ ప్రశ్నించను, క్వశ్చన్డ్ ప్రశ్నించను, క్వశ్చనింగ్ ప్రశ్నిస్తూ. రికగ్నైజ్ గుర్తించు, రికగ్నైజ్డ్ గుర్తించను, రికగ్నైజ్డ్ గుర్తించను, రికగ్నైజింగ్ గుర్తిస్తూ. రికమండ్ సిఫార్సు, రికమండ్ సిఫార్సు లేదా సిఫార్సు చేయడం, రికమండెడ్ సిఫార్సు చేసిన, రికమండెడ్ సిఫార్సు చేసిన, రికమెండింగ్ సిఫార్సు చేస్తూ. రికార్డ్ అంటే రికార్డ్ చేయలేదా నమోదు చేయి, రికార్డెడ్ నమోదు చేసిన, రికార్డెడ్ నమోదు చేసిన, రికార్డింగ్ నమోదు చేస్తూ. రెడ్యూస్ తగ్గించు, రెడ్యూస్డ్ తగ్గించను, రెడ్యూస్డ్ తగ్గించను, రెడ్యూసింగ్ తగ్గిస్తూ. రెఫ్యూజ్ తిరస్కరించు, రెఫ్యూజ్డ్ తిరస్కరించును, రెఫ్యూజ్డ్ తిరస్కరించును, రెఫ్యూజింగ్ తిరస్కరిస్తూ. రెస్ట్ మిగిలిన లేదా విశ్రాంతి తీసుకొను, రెస్టెడ్ విశ్రాంతి తీసుకొను, రెస్టెడ్ విశ్రాంతి తీసుకొనను, రెస్టింగ్ విశ్రాంతి తీసుకుంటూ. రబ్ రుద్దు, రబ్డ్ రుద్దెను, రబ్డ్ రుద్దెను, రబ్బింగ్ రుద్దుతూ. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 200 వెర్బ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడక్కడ రిపీట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. రిపీట్ అయినా సరే పర్వాలేదు, మీరు వాటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి వెర్బ్ ఫార్మ్స్ అనేవి నేను మన కోర్స్ అయిపోయేంతలో ఇంకా చాలా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అది వీడియోల రూపంలో కావచ్చు లేదా పీడిఎఫ్ల రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా సరే మీకు ఇంగ్లీష్కి అవసరమైనటువంటి వొకాబులరీ అంతా కూడా కోర్సులో భాగంగా మీకు ఫ్రీగానే అందివ్వడం జరుగుతుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఫర్దర్ ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేయబోయేటటువంటి మిగిలిన కోర్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడం కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.